తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? విశాఖపాదం అనురాధ జ్యేష్ఠాంచం వృశ్చికం. అదృష్టం ఏమిటంటే వృశ్చిక రాశిలో ఒక అనురాధ నక్షత్రం అనేటువంటిది ఉండటం కారణం చేత వీరికి ప్రతి ఒక్కటి కూడా కష్టం మాత్రం దగ్గర వరకు వచ్చి దూరం వెళ్తూ ఉంటుందండి. ఫలితాలు రావు, శుభ ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే శుభం మనకి జరగక్కర్లా, కష్టం జరగకపోతే చాలు కదండి. కేవలం ఇది అనురాధ నక్షత్రం అనేటువంటిది అందులో ఉన్న కారణం చేత అది మిత్ర నక్షత్రం, మిత్రోదేవత కనుక అందులోనూ జ్యేష్ఠ అనేటువంటిది ఇంద్ర నక్షత్రం కనుక ఇంద్రుడి స్వర్గాధిపతి. దీని యొక్క కారణములచే ఇంకా చూసుకున్నట్లయితే ఇటు చూసుకుంటే అనురాధ శని, జ్యేష్ఠ అనేటువంటిది మళ్ళీ బుధుడు, విశాఖ పాదం అన్నాం కాబట్టి అది బృహస్పతి. అంటే రెండు రకాలుగా చూసుకున్నప్పటికీ ఇక్కడ బృహస్పతి రకంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి గ్రహణం పట్టబోతుంది అని చెప్పచ్చు. అనురాధ నక్షత్ర స్థితిగా చూసుకున్నట్లయితే పట్టిన గ్రహణం వేడబోతుంది అని చెప్పచ్చు. అంటే వీళ్ళంతా కూడా మొత్తం సంధి, అంటే ఇలా ఉన్నటువంటి అంటే ఒక గోడ ఇలా కట్టారు, ఆ పైన బాల్ పెట్టారు, అది పడుతుంది. ఎటు పడుతుందో ఇటు పడుతుంది అని మనం చెప్పలేము. చెప్పడానికి అర్హత లేని స్థితిలో మిత్ర నక్షత్రంగా అనురాధ ఉంది, ఇంద్రుడు నక్షత్రంగా జ్యేష్ఠ ఉంది, విశాఖ బృహస్పతి. నక్షత్రపదంగా చూసుకుంటే ఒక రకమైన ప్రభావం, అలాగే రాశి చూసుకుంటే మేష వృశ్చికయోర్భౌమ అని అంటారు. వృశ్చికానికి మళ్ళీ కుజుడు అధిపతి. ఈ కుజుడు అధిపతి కాబట్టి బృహస్పతి మంచి చేస్తాడు, ఖచ్చితంగా మంచి చేస్తాడు, అందులో ఎలాంటి సందేహము లేదు. బుధుడు ఉన్నాడు కాబట్టి చేసేటువంటి మంచిది మధ్యలో ఆపేస్తాడు. శని ఉన్నాడు కాబట్టి దాన్ని ఒక మూలకు తీసుకెళ్ళి పడేస్తాడు. పోనీ ఇంకొక రకంగా చూసుకుంటే ఆ నక్షత్రం మిత్ర నక్షత్రం కాబట్టి నీకు యోగపరకంగా కనిపిస్తాడు, చేస్తాడని చెప్పట్లా. అంటే ఏమిటి అంటే ఎండమావులు వృశ్చిక రాశి వారికి జరిగేదంతయు కూడా ఎండమావులు అయిపోయిన తెల్లవారితో నీకు బ్రహ్మాండం ఉంటారు. అనేప్పటికీ నీ పేరు ఉండవలసింది వేరే వారి పేరు వచ్చేస్తుంది. ఒక సంస్థకి నువ్వు ప్రమోషన్ అంటే రాత్రి వరకు వచ్చేసింది, ఇక తెల్లవారిదని సొంతకం పెట్టేశారు, అయిపోయింది, స్టాంప్ వేసి నీకు ప్రమోషన్ లెటర్ ఇచ్చేసిన ప్రమోషన్ అంటారు. తెల్లవారేటప్పటికి అది మొత్తం చేయి జారిపోతూ ఉంటుంది. చేయి జారిపోయే వరకు వీళ్ళకి తెలియదు. బాగా ఎమోషన్గా చాలా బాధపడతారమ్మా. ఆ ఎమోషన్ తోటి బాధపడి కొన్ని ప్రమాదాలు కూడా నెత్తికి తెచ్చుకునేటువంటి పరిస్థితి బాగానే ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అయిన దానికి కాని దానికి ఊరికే ఎమోషన్గా అయిపోయి వృశ్చికం అనగానే తేలిలాంటి చాలా కర్కశంగా ఉంటారనుకుంటారు. లేదు, కొన్ని ప్రభావాలు ఉంటాయి. ఎంతటి మహా రౌద్రంగా ఉండే వ్యక్తి కూడా ఒకనొక టైంలో మెత్తపడాల్సిందే, తప్పదు. కర్మ ప్రారంభం అది అనుభవించడానికి వచ్చినప్పుడు. కాబట్టి మామూలుగా కూడా వీళ్ళు ఎమోషనల్గా బాగా సెంటిమెంటల్గా ఉంటారండి. దాని ప్రభావం ఏం చేస్తే ఏమవుతుందో, నేను అన్నీ చేస్తూనే ఉన్నా కదా కానీ నాకు ఎందుకు ఇట్లా అని చెప్పి చాలా మెంటల్గా అప్సెట్ అయిపోతూ ఉంటారు. కనుక సాధ్యమైనంత వరకు ఏం జరిగినా అంతా మన మంచికే. మీకు రావాల్సినటువంటి ఒక ప్రమోషన్ ఆగిపోయింది, మన మంచికే అనుకోవడం చాలా శ్రేయస్కరం. ఏ కర్మ ప్రారంధము ఎవరో ఏదో అన్యాయం చేసి అన్యాయం నుంచి తప్పించుకోవడం కోసం మీ పేరు రాయొచ్చు. భగవంతుడి మీ ఎందున్న అనుగ్రహంతో, మీ ఎందున్న ప్రేమతోట మీ పేరు తొలగించవచ్చు. అందుకే నా నెత్తి మీద పంచామృతాలు పోశారని చెప్పి మీరు సంతోషపడటం అనేటువంటి చాలా శ్రేయస్కరం. కాదు కూడదు నా పేరు తీసేశారని మీరు గొడవ పెట్టుకుంటున్నారు అనుకోండి, తిలాపాపం అని చెప్పి సంబంధం లేకపోయినా అందులో నీ వేలు పెడతారు, నేను నిరికిస్తారు, ఇబ్బంది పడతావు. కాబట్టి అనవసరమైన ప్రయాసలు వద్దు. ఎలా ఉందో అలా జరిగిపోయింది కాబట్టి నన్ను తెప్పించారు కదా, ఏదో భగవంతుడు నా ఎందుకు మంచిగా చేశాడు అనేటువంటి విషయాన్ని మీరు అనుకుంటూ
సరే ఏదైనప్పటికీ కూడా వృద్ధి అనేటువంటిది ప్రతి మనిషి కోరుకుంటారు కాబట్టి ఆ వృద్ధి మనకు రావాలంటే ఏం చెయ్యాలి? ఈ 3 నక్షత్రాల్లో మన నక్షత్రం ఏంటి, మనం జన్మించినప్పుడు మన లగ్నం ఏమిటి, అప్పుడు దశ ఏమిటి, ఇప్పుడు దశ ఏమిటి అనేటువంటి విషయం, ఈ దశకి పెద్ద మనిషి ఈ రాజుగా ఉన్నటువంటి బృహస్పతికి ఏదైనా అనుసంధానంలో దోషాలు ఉన్నాయా, శత్రుత్వం ఉందా, మిత్రత్వం ఉందా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకొని తద్వారా దానికి చిన్న చిన్న పరిహారాలు లేకుండా ఏది ఉండదు. ఏదన్నా ఉంది ఓకే బ్రహ్మాండం, ఆ చిన్న పరిహారాలు ఏదో చేసుకొని ఎండమావులుగా ఉన్నా పర్వాలేదు కానీ నెత్తి మీదకి వచ్చి కొమ్మ పడవద్దు. కన్ను పోయింత కాటిగా వద్దు. కాటికి చక్కగా పెట్టుకుంటే అందంగా ఉంటుంది, కాటికి బాగుంది ఎక్కువ పెట్టుకుంటే కలిపోతాయి. కన్ను పోయింత కాటికి వద్దు. కాబట్టి నాకు ఏది మంచో అది నాకు ఇవ్వు, నేను బాధపడను అని చెప్పి కాస్త భగవంతుని ఆరాధన చేసుకోగలిగితే ఒక రకంగా శ్రేయస్కరం. ఇది దీనికి కూడా వాళ్ళు ఇంట్లో నిత్యము ఏదైనా ఆరాధన చేసుకోవాలనుకున్నట్లయితే ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. సుందరకాండ కానీ లేదా హనుమాన్ చాలీసా, ఈ రెండిట్లో ఏదైనా రోజు నిత్యం వినటము పారాయణ చేసుకోవడము చేసుకోగలిగితే గద పడుతుంది, కింద పడుతుంది, మన మీద పడదు. కాస్త మనం భయపడతాను తప్పితే దెబ్బ తగిలి అడ్డం పడం, దాని అయితే కాపలాగా ఉంటుందమ్మా. ఈ రాశివారు ఏమాత్రం అవకాశం ఉన్నా పరాభవనామ సంవత్సరముచే పరాభవం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి 8 రోజుల ముందే తిరుమల మహాక్షేత్రంలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది చేయ సంకల్పం జరిగినది. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు ఆ నక్షత్రం ఉంది. అలాగే బుధవారం బుధ అనుగ్రహం. ఇటు నుంచి చూసుకుంటూ వస్తే బృహస్పతి ఆ సమయానికి రాజుగా వస్తున్నారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఉపేంద్రుడు అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆయన బాగా సంతోషపడతాడు. ఆ కారణం చేత తిరుమల శ్రీవారి యొక్క పరిసరాలలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది సంకల్పం జరిగింది కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఆ ఒక మహాకర్తులో పాల్గొనగలిగితే ఆ పరాభవము అనేటువంటి నామం నుంచి బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీ మహావిష్ణువు తోడి ఉండి పరాభవము అనేటువంటి దాని నుంచి మనల్ని ఏమాత్రం అవకాశం దూరంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంది కనుక అది దృష్టిలో ఉంచుకొని 12 రాశుల వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటిదే ఈ యొక్క అష్టలక్ష్మి మహాయాగం 11వ తారీఖు మార్చి. అందరూ పాల్గొనొచ్చు కదండి, ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందే. 27 నక్షత్రాల వారు తప్పకుండా పాల్గొని తీరవలసిందే. దీనివలన వాళ్ళకి జరిగేటువంటిది ఆ రోజు నుంచే, ఎప్పుడో కాదండి, ఆ రోజు నుంచే యుగాదిలోపు రోజుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. 1,000,000 విప్పపూలతో హోమం చేస్తున్నా. అద్భుతం. మామూలుగా ఏదో 1 కిలో 10 కిలోలు కదమ్మా, 1,000,000 విప్పపూలతో ఎందుకు హోమం చేస్తున్నానంటే ఆ పరాభవన సంవత్సరం ఏ స్థాయిలో ఉందో తెలుసు కాబట్టి. విప్పపు అంటే మధుపుష్పం అంటారు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ అమ్మవారి ప్రీతికరమైన పదార్థాల్లో అమ్మవారిని సేవించి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో రాజుగారి యొక్క ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి అని ఉద్దేశ్యం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.